శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి యొక్క అనుమతి పొంది ద్వైతవనానికి వెళ్ళి అక్కడ అవస్థలు పడుతున్నటువంటి పాండవుల్ని చూసి ఆనందించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో దుష్టులైనటువంటి కర్ణశకునుల యొక్క ప్రోత్సాహంతో ఆ ద్వైతవనానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ అనేకములైనటువంటి క్రూర మృగాల్ని సంహరించి వేటాడి అక్కడ ఆ ద్వైతవన సరస్సు ప్రాంతానికి వచ్చి ఆ సరస్సు ప్రాంతంలో దుర్యోధనుడి యొక్క ఆజ్ఞ చేత ఆయన సైనికులందరూ కూడా అక్కడ శిబిరాలు గుడారాలు వేయడానికి సిద్ధమయ్యి అక్కడ ఏర్పాటు చేయడానికి వెడితే అప్పుడు అక్కడ గంధర్వరాజు కుబేరుడి యొక్క అనుచరుడైనటువంటి గంధర్వరాజు ఒకడు హాయిగా విహారం కోసమని అక్కడికి వస్తే అతను ఈ దుర్యోధను యొక్క అనుచర బృందాన్ని ఇక్కడికి రావడానికి వీల్లేదు, వెళ్ళమని ఆజ్ఞాపిస్తే అప్పుడు ఆ దుర్యోధనుడు యొక్క సైనికులు ఇక్కడ మా మహారాజు అయినటువంటి దుర్యోధనుడు ఇక్కడికి వచ్చాడు, మీరెవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని వాళ్ళతోటి వివాదపడితే అప్పుడు గంధర్వరాజు అన్నాడు, మీ రాజుకి బుద్ధి లేకపోతే మీకు కూడా బుద్ధి లేదా? మేము ఎవరో అనుకుంటున్నాం, గంధర్వులము దేవతల అంశకి చెందినటువంటి వాళ్ళము, అటువంటి మాకు ఈ మనుషుల లెక్క మీరు మమ్మల్ని విడిపోమంటారా? అందువలన వెళ్ళకపోతే ఇక్కడి నుంచి మిమ్మల్ని యమరాజధానికి పంపిస్తాను అని చెప్పాడు. దాంతో ఆ సైనికులందరూ కూడా వెనుదిరిగి దుర్యోధనుడి దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ కూడా వచ్చి ఆ దుర్యోధనుడితోటి ఆ జరిగినటువంటి వృత్తాంతం చెప్పడానికి వచ్చారు. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. ఆ జనమేజయుడితోటి చెప్తున్నాడు వైశంపాయనుడు, జనమేజయ మహారాజా అలా జరిగితే తతస్తే సహితా సర్వే దుర్యోధనముపాగమన్ అబ్రువంశ మహారాజా యదువుచు కౌరవం ప్రతి. వాళ్ళంతా ఒక్కసారిగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళారయ్యా. వెళ్ళి ఆ గంధర్వరాజు దుర్యోధనుడికి చెప్పమన్న మాటలన్నీ చెప్పారు. గంధర్వైర్వారితే సైన్యే ధార్తరాష్ట్ర ప్రతాపవాన్ అమర్షపూర్ణ సైన్యాన్ని ప్రత్యభాషత భారత. ఆ గంధర్వులు తన సేనను వారించగా ప్రతాపశాలి అయినటువంటి దుర్యోధనుడికి చాలా కోపం వచ్చింది. అప్పుడు వెంటనే ఆయన సేనల్ని ఈ విధంగా ఆదేశించాడు, శాశ్వతైనానధర్మజ్ఞాన్ మమ విప్రియ కారణ యది ప్రక్రీడతే సర్వై దేవై సహ శతక్రతు. నన్ను శాసిస్తారా ఎవరైనాను? దేవతలందరితోటి కలిసి దేవేంద్రుడు వచ్చి ఇక్కడ విహరించినా వాళ్ళు కూడా నాకు నచ్చని పని చేసినట్టే, వెళ్ళండి ఆ అధర్మశీలందరినీ కూడా శిక్షించండి మీరు అన్నారు. దుర్యోధన వచశ్రుత్వా ధార్తరాష్ట్ర మహాబలా సర్వ ఏవాభిసంలబ్ధా యోధాశ్చాపి సహస్రశః. ఆ దుర్యోధనుడి మాట విని మహాబలులైనటువంటి ఈ దుర్యోధనుడి యొక్క సేనంతా ధార్తరాష్ట్రులు వేల కొద్దిగా ఉన్నటువంటి సైనికులు అందరూ కూడా యుద్ధానికి సన్నద్ధమై వెళ్ళారు. తత ప్రమధ్య సర్వాంశాన్ తద్వనం వివిషుర్బలాత్ సింహనాదేన మహతా పూరయంతో దిశో దిశ. పెద్ద పెద్ద సింహనాదాలతోటి దశ దిక్కులను నింపుతూ వాళ్ళు గంధర్వులను మధించి బలపూర్వకంగా ద్వైతవనంలో ప్రవేశించారు. తతో అపరైరవార్యంత గంధర్వై కురు సైనికా తే వార్యమాణా గంధర్వై సామ్నేప వసుధాధిప తాననాదృత్య గంధర్వాన్ తద్వనం వివిషుర్మహత్ యదా వాచా నతిష్టంతి ధార్తరాష్ట్రాసరాజకా తతస్థే ఖేచరా సర్వే చిత్రసేనేన్యవేదయన్. అప్పుడు మరికొంతమంది గంధర్వులు ఈ కురు సైనికుల్ని మంచి మాటలతోనే వారించారు. వాళ్ళు వారిస్తున్నా కూడా లెక్క చేయకుండా కౌరవసేనల మహావనంలో ప్రవేశించాయి. దుర్యోధనుడు ఆయన సేనలు మాటలతో ఆగకపోయినందువల్ల ఆ గంధర్వులందరూ కూడా ఆ విషయాన్ని ఆ చిత్రసేనుడికి, ఆ గంధర్వరాజు అయిన చిత్రసేనుడికి వివరించారు. గంధర్వరాజస్థాన్ సర్వాన్ అబ్రవీత్ కౌరవాన్ ప్రతియాన ఆర్యాన్ శాసతే చేతాన్ చిత్రసేనోత్యమర్షణ. చిత్రసేనుడికి చాలా కోపం వచ్చింది.
ఆ దుర్మార్గులను వెంటనే శిక్షించండి అని వాళ్ళ యొక్క దండనకు ఆదేశించాడు తన యొక్క గంధర్వులందరినీ. అనుజ్ఞాతాశ్చ గంధర్వా చిత్రసేనేన భారత ప్రగృహీత యుధా సర్వే ధార్తరాష్ట్రానభిద్రవన్. వెంటనే చిత్రసేనుడి యొక్క ఆదేశాలను అనుసరించి ఆ గంధర్వులందరూ ఆయుధాలు చేతబట్టి ధార్తరాష్ట్రుల మీద దాడి చేశారు. తాన్ దృష్ట్వా పతత శీఘ్రాన్ గంధర్వాన్ భుజ్యత యుధాన్ ప్రాద్రవంస్తే దిశ సర్వే ధార్తరాష్ట్రస్య పశ్చతః. ఆయుధాలు పైకెత్తి మీద పడుతున్నటువంటి ఆ గంధర్వులను చూసి కౌరవులందరూ కూడా దుర్యోధనుడు చూస్తుండగానే అన్ని దిక్కులకు కూడా పరిగెట్టారు. తాన్ దృష్ట్వా ద్రవత సర్వాన్ ధార్తరాష్ట్రాన్ పరాంగ్ముఖాన్ రాధేయస్తు తదా వీర నాసీత్ తత్ర పరాంగ్ముఖ. అలాగా కౌరవులందరూ వెందిరిగి పరిగెత్తడం చూసి వీరుడైనటువంటి కర్ణుడు ఒక్కడే అక్కడ వెన్ను చూపకుండా నిలబడ్డాడు. అంటే ఏంటి, ధైర్యంగా ఆ కర్ణుడు వాళ్ళతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. ఆపతంతీం తు సంప్రేక్ష గంధర్వాణం మహాచముం మహతాశర వర్షేణ రాధేయ ప్రత్యవారయత్. ఆ మీద పడుతున్నటువంటి గంధర్వుల మహాసైన్యాన్ని అంతటిని కూడా కర్ణుడు తన యొక్క బాణాల జడివానతోటి నివారించేట. క్షురప్రై విషికై భల్లై వత్సదంతై తథాయసై గంధర్వాన్ శతసోభ్యఘ్నన్ లఘుత్వాత్సోతనందన. ఆ కర్ణుడు హస్తలాఘవంతో అనేకములైనటువంటి క్షురప్రాలను, బాణాలను, బల్లాలను, వత్సదంతాలనేటువంటి లోహ బాణాలను ప్రయోగించి వందల కొలది గంధర్వుల్ని చంపెట్టారు. పాతయన్నుత్తమాంగాని గంధర్వాణం మహారథ క్షణేన వ్యధమస్సర్వాం చిత్రసేనస్య వాహినీం. ఆ మహారథుడైనటువంటి కర్ణుడు గంధర్వుల తలను పడగొడుతూ క్షణకాలంలో చిత్రసేనుడి యొక్క సేనంతటిని కూడా చిన్నాభిన్నం చేశాడు. తే వధ్యమానా గంధర్వా సూతపత్రేణ ధీమత భూయేవాభ్యవర్తంత శతశోధ సహస్రత గంధర్వభూత పృథివీ క్షణేన సమపద్యత ఆపదద్భిర్మహావేగై చిత్రసేనస్య సైనికై. ఆ విధంగా ధీమంతుడైనటువంటి కర్ణుడు ఆ గంధర్వులకి ఎదురోడి అలా యుద్ధం చేస్తుంటే వందల వేల గంధర్వులు కర్ణుడికి ఎదురుగా నిలవసాగారట. మొత్తం అదంతా కూడా ఏమైపోయిందంటే గంధర్వుల యొక్క సేనతో నిండిపోయింది. ఆ భూమండలం అంతా కూడా మహావేగంతో వచ్చి పడుతున్నటువంటి ఆ సేనలతోటి క్షణకాలంలో ఆ ప్రదేశం అంతా నిండిపోయిందట. అథ దుర్యోధనో రాజా శకునిశ్చాపిసౌ బలహదుశ్శాసనో వికర్ణశ్చ ఏ చాన్యే ధృతరాష్ట్రజాః న్యహనన్స్తత్ తదా సైన్యం రథేద్గరుడ నిశ్వనై. అప్పుడు ఆ దుర్యోధనుడు, సౌబలుడైనటువంటి శకుని, దుశ్శాసనుడు, వికర్ణుడు, ధృతరాష్ట్రుడి యొక్క ఇతరుల కుమారులు గరుడులాగా భయంకరమైనటువంటి ధ్వని చేస్తున్నటువంటి రథాలను ఎక్కి ఆ సేనంతటిని కూడా సంహరించారు. భూయశ్చ యోధయామాసు కృత్వా కర్ణమధాగ్రతః మహతా రథ సంఖ్యేన రథచారేణ చాప్యుత వైకర్తనం పరీప్సంతః గంధర్వాన్ సమవాకిరన్. ఆ కర్ణుని ముందరుంచుకుని మరలా గంధర్వులను ఎదిరించారు. లెక్కలేనన్ని రథ సమూహాల విచిత్రగతితో కర్ణుని రక్షించుకుంటూ గంధర్వుల మీద బాణాలు కురిపించారు. తతఃసన్యపతన్ సర్వే గంధర్వాః కౌరవైః సహ తదా సుతుమలం యుద్ధం అభవల్లోమహర్షణం తతస్తే మృతవో భువన్ గంధర్వాః శరపీడితాః ఉచ్చక్రుశుస్తు కౌరవ్యాః గంధర్వాన్ ప్రేక్షపీడితాన్. వెంటనే గంధర్వులందరూ ఒక్కటయ్యి ఈ కౌరవుల మీద పడ్డారట. అప్పుడు వాళ్ళకి, ఆ కౌరవులకి గంధర్వులకి మధ్యన చాలా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ బాణాల తాకిడికి గంధర్వులు డీలా పడిపోయారు. గంధర్వులు బాధపడుతుంటే కౌరవులు విజయనాదాలు చేశారు. గంధర్వాన్ త్రాసితాన్ దృష్ట్వా చిత్రసేనో హ్యమర్షణ ఉత్పాపాత ఆసనాత్ క్రుద్ధ వధే తేషాం సమాహిత. ఆ గంధర్వులు భయపడి వెనకంజ వేయడం చూశాడు చిత్రసేనుడు. దాంతో చాలా అసహనంతో కోపగించినటువంటి వాడై కౌరవులందరినీ సంహరిద్దామనుకున్నాడు. సంహరిద్దామనుకుని ఆశల నుంచి ఎగిరి కింద కురికెట్ట. తతో మాయాస్త్రమాస్థాయ యుధే చిత్రమార్గవిత్తయా ముహ్యంత కౌరవ్యా చిత్రసేనస్య మాయయా. గంధర్వులంటే చాలా మాయా విద్య తెలిసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు. అందువలన విచిత్రమైనటువంటి యుద్ధ పద్ధతులు తెలిసినటువంటి చిత్రసేనుడు వెంటనే ఒక మాయాస్త్రాన్ని ప్రయోగించట. ఆ చిత్రసేనుడి యొక్క మాయతో కౌరవులంతా కూడా మూర్ఛపోయారు. ఏకైకో హి తదా యోధ ధార్తరాష్ట్రస్య భారత
పర్యవర్తత గంధర్వై దశభిర్దశభి సహా. అప్పుడు దుర్యోధనుడు ఒక్కొక్క సైనికుని 10 మంది గంధర్వులు చుట్టుముట్టారు. తత సంపీడ్యమానాస్తే బలేన మహత్వా తదా ప్రాద్రవంతరణే భీతా ఏ చ రాజన్ జిగీషవ. ఆ చిత్రసేన మహాసైన్యం బాధ పెడుతుంటే వాళ్ళ మీద గెలవాలని వచ్చినటువంటి ఆ కౌరవసేనందరూ కూడా యుద్ధ భయంతో పరుగులు పెట్టేట. భజ్యమానేషు అనీకేషు ధార్తరాష్ట్రేషు సర్వస కర్ణో వైకర్తనో రాజన్ తస్థో గిరిరివాచల. ఓ మహారాజా, కౌరవసేనలు అన్ని దిక్కులకి పారిపోతుంటే సూర్యసుతుడైనటువంటి కర్ణుడు మాత్రము కొండల నిశ్చలంగా నిలబడ్డాట. దుర్యోధనశ్చ కర్ణశ్చ శకులశ్చాపి సౌబల గంధర్వాన్ యోధయామాసు సమరే భృసరీక్షితా. ఆ రణంలో తీవ్రంగా గాయపడి కూడా దుర్యోధనుడు కర్ణుడు అలాగే సౌబలుడైన శకుని కూడా గంధర్వులతో పోరాడుతూనే ఉన్నారట. సర్వయేవతు గంధర్వ శతశోధ సహస్రస జిఘాంసమానా సహిత కర్ణమభ్యద్రవన్రణే. ఆ గంధర్వులంతా గుమ్ముగూడి కర్ణుని చంపాలని ఒక వ్యూహం రచించుకుని వందలుగా వేలుగా గుంపులుగా విడిపోయి రణభూమిలో కర్ణుని ఎదిరించారట. అసిభి పట్టిషై శూలై గదాభిశ్చ మహాబలా సోదవత్రం జగాంసంత సమంతాత్పర్యవాకిరణ్. వెంటనే వాళ్ళు అనేకమైన ఆయుధాలు చేస్తున్నారు. కత్తులు, పట్టిషాలు, శూలాలు, గదలతో కర్ణుడిని చుట్టుముట్టారట. చుట్టుముట్టి అతన్ని తీవ్రంగా గాయపరుస్తున్నట్ట. అన్యేసి యుగమచ్చిందన్ ధ్వజమన్యే న్యపాతయన్ ఈశామన్యే హయానన్యే సూతమన్యే న్యపాతయన్. కొందరు రథాన్ని వెరగొట్టేసేట, కొందరు ధ్వజాన్ని పడగొట్టారట, కొందరు నొగలు వెరగొట్టారట, కొందరు గుర్రాలను పడగొట్టారట, కొంతమంది సారథిని పడగొట్టారట. ఈ విధంగా మొత్తం అతని యొక్క రథము, సారథి, గుర్రాలు మొత్తం అంతా కూడా నాశనమైంది. అన్యే ఛత్రం వరూధం చ బంధురం చ తథా పరే గంధర్వా బహుసహస్ర తిలసో వ్యధమన్ రథం. ఇంకా ఇతరులు కొంతమంది గొడుగును, కవచాన్ని, ఇరుసులను వెరక్కొట్టారట. వేల కొద్దిగా ఉన్న గంధర్వ రథాన్ని నుగ్గు చేశారు. తతో రథాదవపులుచ్చ సూతపుత్రోషి చర్మభృత్ వికర్ణ రథమాస్తాయ మోక్షాయ శ్వాన చోదయత్. అప్పుడు కర్ణుడు కత్తి డాలు పట్టుకుని తన రథం నుంచి దూకి వికర్ణుడి యొక్క రథాన్ని ఎక్కి ఆత్మరక్షణకే గుర్రాలన్నీ వేగంగా తోలుకుంటూ వెళ్ళేట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ఘోషయాత్రా పర్వణి కర్ణపరాభవే 1,40,200తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఘోషయాత్రా పర్వం అనే ఉపపర్వంలో కర్ణపరాభవము అనేటువంటి 241 అధ్యాయం పూర్తయింది. 242 అధ్యాయంలోకి వచ్చాం మనం. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, గంధర్వైస్తు మహారాజా భగ్నే కన్నే మహారథే సంప్రద్రవచ్చము సర్వాధార్త రాష్ట్రస్య పశ్యత. ఆ మహారథుడైనటువంటి కర్ణుని గంధర్వులు భంగపరిచారు. దుర్యోధనుడు చూస్తుండగానే సైన్యమంతా కూడా పారిపోయింది. తాన్ దృష్ట్వా ద్రవత సర్వాన్ ధార్త రాష్ట్రాన్ పరాంగ్ముఖాన్ దుర్యోధనో మహారాజ నాసీత్ తత్ర పరాంగ్ముఖ. ఆ ధార్త రాష్ట్రులందరూ వెనుదిరిగి పారిపోతున్న దుర్యోధన మహారాజు మటుకు వెనుకంజ వేయకుండా అక్కడే నిలబడ్డట. తామాపతంతిం సంప్రేక్ష గంధర్వాణం మహాచముం మహతా శరవర్షేణ శోభ్యవర్షధరిందమ. అయితే ఆ గంధర్వ సైన్యం అంతా మీద పడుతోంది, దాన్ని గట్టిగా అడ్డుకుంటున్నాడు. అంతలో కూడా దుర్యోధనుడు కూడా మహావీరుడే. అందువల్ల వెంటనే అతడు అనేకములైనటువంటి బాణాలను వాళ్ళ మీద కురిపించట. అచించ సరవర్షంతు గంధర్వాస్తస్య తం రథం దుర్యోధనం జిఘాంసత సమంతాత్పర్యవారయన్. వెంటనే కర్ణుడికి చేసినట్టుగానే ఈ దుర్యోధనుడికి కూడా చెయ్యాలి అనుకుని ఆ గంధర్వులందరూ కూడా ఈ బాణవర్షాన్ని కూడా లెక్క చేయకుండా గంధర్వులందరూ దుర్యోధనుడిని కూడా చంపుదామని చెప్పి ఆయన రథాన్ని చుట్టుముట్టట. యుగమీశాంబరూధంచ తథైవ ధ్వజసారథి అశ్వాం స్త్రివేణుం తల్పంచ తెలసో వ్యధమన్ శరై. అలాగే వాళ్ళు కూడా మళ్ళీ ఆ రథం కాడిని, నొగులను, కవచాన్ని, ధ్వజాన్ని, సారథిని, గుర్రాలను, గొడుగును, తల్పాన్ని అన్ని బాణాలతో నొగ్గు చేసేసట. దుర్యోధనం చిత్రసేన విరథం పతితం భువి అభిదృత్య మహాబాహు జీవగ్రాహమదాగృహీత్. అలా దుర్యోధనుడు రథం నుండి జారి నేల మీద పడిపోయాడు. అప్పుడు మహాబాహు అయినటువంటి చిత్రసేనుడు వేగంగా వచ్చి దుర్యోధనుడిని ప్రాణాలతో పట్టుకున్నట్ట. తస్మిన్ గృహీతే రాజేంద్ర స్థితం దుశ్శాసనం రథే పర్యగృహ్ణంత గంధర్వ పరివార్య సమంతత. ఆ దుర్యోధనుడు ఎప్పుడైతే పట్టుబడ్డాడో ఆ గంధర్వ రథం మీద ఉండేటువంటి దుశ్శాసనుడిని అన్ని వైపుల నుంచి దాడి చేసి పట్టుకున్నట్ట.
వివంశతిం చిత్రసేనం ఆదాయాన్యే విదద్రోహు విందాను విందావపరే రాజధారాంశ సర్వసః. కొంతమంది గంధర్వులు వివింశతిని చిత్రసేనుణ్ణి అదే ఆ చిత్రసేనుడు అంటే దుర్యోధనుడు సోదరుడు ఇంకో చిత్రసేనుడు ఉన్నాడు, ఆ చిత్రసేనుడిని బంధించి చేసిపోయారు. మరికొంతమంది విందాను విందులను రాజస్త్రీలను అదుపులోకి తీసుకున్నారు. ఈ విధంగా అందరూ కూడా గంధర్వులకి బందీలయ్యారు. సైన్యం ధార్తరాష్ట్రస్య గంధర్వై సమభిధృతం పూర్వం ప్రభగ్న సహిత పాండవాన్ అభ్యయుస్తదా. ఆ గంధర్వులందరూ ధృతరాష్ట్రుని సేనను తరిమి కొట్టారు. వాళ్ళు అంతకుముందే గాయపడి పారిపోయి ఉన్నటువంటి వాళ్ళు అందరూ కలిసినప్పుడు పాండవుల దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడ్డారట. శకటాపణ వేషాశ్చ యానయుగ్యం చ సర్వసః శరణం పాండవాన్ జగ్ముహ్రియమాణే మహీపతు. దుర్యోధనుడు ఎప్పుడైతే బంధింపబడ్డాడో వెంటనే వీళ్ళు శకటాలు, ఆపణాలు, గుడారాలు, బళ్ళు, వాహకాలు మొత్తం వెంట పెట్టుకుని కౌరవసేనలు అందరూ కూడా పాండవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని శరణు కోరట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఈ విధంగా చెప్తున్నారు. ప్రియదర్శి మహాబాహు ధార్తరాష్ట్రో మహాబల గంధర్వైర్హ్రియతే రాజా పార్థాస్తమనుధావత. సైనికులు చెప్తున్నారు, ప్రియదర్శి మహాబాహు మహాబలుడైనటువంటి దుర్యోధనుణ్ణి అపహరించుకుని పోతున్నారయా గంధర్వులు. కౌంతేయులు మీరు వెళ్ళి వాళ్ళని వెంటాడాలి. దుశ్శాసనో దుర్విషః దుర్ముఖో దుర్జయస్తథా బద్ధ్వా హ్రియంతే గంధర్వే రాజధారాంశ సర్వసః. అలాగే ఆ గంధర్వులు దుశ్శాసనుణ్ణి, దుర్విషహుణ్ణి, దుర్ముఖుణ్ణి, దుర్జయుణ్ణి, రాజశ్రీని అందరినీ బంధం తీసుకుపోతున్నారు. ఇది దుర్యోధనామాచాక్రోశంతః రాజగృధ్యనః ఆర్తాదీనాస్తతః సర్వే యుధిష్ఠిరముపాగమన్. అలా రాజుని కాపాడుకోవాలని సైనికులందరూ కూడా వెళ్ళి ఆ పాండవుల దగ్గరికి వెళ్ళి ఆ యుధిష్ఠిరుడి యొక్క కాళ్ళమే పడి, మహానుభావ మీరు రక్షించాలి అని ఆర్తులై దీనులై ఇలా విలపిస్తూ యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్ళారు. తాన్స్తథా వ్యహితాన్ దేనాన్ భిక్షమాణాన్ యుధిష్ఠిరం వృద్ధాన్ దుర్యోధనామాచాన్ భీమసేనో అభ్యభాషత. ఆ దుర్యోధనుడి యొక్క వృద్ధ మంత్రులారు ఏదైనా బాధపడుతూ దీనంగా ధర్మరాజుని అభ్యర్థిస్తుంటే భీమసేనుడు వాళ్ళతో ఈ విధంగా అన్నట. మహతాహి ప్రయత్నేన సన్నహ్య గజవాజిభి అస్మాభిర్యధనుష్ఠేయం గంధర్వై సదనుష్ఠితం. బాగుందయ్యా, చాలా మంచి మాట చెప్పారు మీరు. మేము ఇంకా ఈ అరణ్యవాసం అయిపోయి అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత కొంతమంది సేననంతా సిద్ధం చేసుకుని అందరితో కలిసి మీ మీదకి వచ్చి ఏం చెయ్యాలని అనుకుంటున్నామో ఆ పని గంధర్వులు చేశారు. కాగల కార్యం గంధర్వులే చేశారు అనేటువంటి ఒక నానుడి మన తెలుగు భాషలో చాలా స్పష్టంగా ఉంటుంటుంది. ఇదే కాగల కార్యం గంధర్వులు చేయడం అంటే అదే. ఏదైతే పాండవులు ఇంకా ఈ అరణ్యవాసం అయ్యాలి, అజ్ఞాతవాసం అవ్వాలి, అయిన తర్వాత సేనంతా కూడగొట్టుకోవాలి, మళ్ళీ ఆ యుద్ధాన్ని ప్రకటించి అప్పుడు ఆ దుర్యోధన కౌరవుల మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని బంధించాలి, వాళ్ళని నిగ్రహించి మన రాజ్యాన్ని మనం తీసుకోవాలి అని అనుకున్నారు. అనుకుంటే వీళ్ళకి ఏమీ శ్రమ లేకుండా వాళ్ళంతట వాళ్ళే ఇక్కడికి వచ్చారు. ఆ గంధర్వులతో దెబ్బలాడారు. ఆ గంధర్వులు వీళ్ళందరినీ కూడా బంధించారు. అందువల్ల బాగానే చేశారు అన్నాడు భీమసేనుడు ఆనందంగా. అన్యథా వర్తమానానాం అర్ధో జాతోయమన్యథా దుర్మంత్రితమిదం తావద్ రాజ్ఞో దుర్జూతదే వినః. ఏదో చెయ్యాలనుకుంటే మరేదో జరిగింది. ఏం చేయాలనుకున్నాడు ఆ దుర్యోధనుడు? తన యొక్క అధికారాన్ని, తన యొక్క ఐశ్వర్యాన్ని వాళ్ళ యందు ప్రకటిస్తూ బాధపడుతున్నటువంటి ఆ పాండవుల్ని గేలి చెయ్యాలని, అక్కడికి వెళ్ళాలని కర్ణుడు, శకుని, దుర్యోధనుడు బయలుదేరి వచ్చారు. వస్తే ఏం జరిగింది? ఇక్కడికి వచ్చేవాడికి కపట జ్యోత మాడేటువంటి ఆ దుర్యోధన మహారాజు ఆలోచనలో దారి తప్పాడు, విఫలమయ్యాడు. జ్యేష్ఠారమణ్య క్లీబస్య పాతయంతి తినశ్రుతం ఇదం కృతం న ప్రత్యక్షం గంధైర్వైరతి మానుషం. బలహీనుడిని ద్వేషించేవాడిని మరొకరు పడగొడతారని విని ఉన్నాం. అలౌకికమైనటువంటి పరాక్రమంతో గంధర్వులు ఇప్పుడు కళ్ళకు కట్టి చూపించారు. తాడిని తన్నేవాడు ఉంటే వాడు తన్ను తన్నేవాడు ఒకడు ఉంటాడు అంటారు. అదొక ఆ సామెత మనకు తెలుగు భాషలో వింటూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కపటమతోటి దుర్యోధనులు వాళ్ళు కపటం అనేటువంటి జ్యోతం అనే మిషతోటి ధర్మ పరాయణులు లేనిటువంటి పాండవుల్ని యొక్క రాజ్యాన్ని లాక్కుని వాళ్ళని అడవులకు పంపించారు.
వీళ్ళు వాళ్ళని చూసి తమ దర్పాన్ని చూపించాలనుకుని ఇక్కడికి వస్తే వాళ్ళని గంధర్వులు మట్టుబెట్టారు. అందువలన ఇలా జరుగుతూనే ఉంటాయి. దిష్ట్యా లోకే పుమానస్తి కశ్చిదస్మత్ ప్రియ స్థిత ఏనాస్మాకం మృతో భార ఆసీనానాం సుఖావ. ఇంకా భీమసేనుడు అంటున్నాడు, ఆహా మేమంటే ఇష్టపడేటువంటి వాడు కూడా వాడు ఉన్నాడు మా భాగ్యం వల్ల లోకంలో. ఎందుకంటే అంత అవమానం జరిగి పెడుతుంటే ఏ ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. అయ్యో ఇది అన్యాయము అనేటువంటి మాట ఎవరు చెప్పినటువంటి దాఖలాలు లేవు. కానీ మా భాగ్యం వల్ల లోకంలో ఒక్కడైనా మా వైపు మొగ్గేవాడు ఉన్నాడు, మా బరువును దించాడు, సుఖంగా కూర్చునేటువంటి వీళ్ళు మాకు కల్పించాడు. శీతవాత తపసహాన్ తపసా చైవ కర్షితాన్ సమస్తో విషమస్తాన్ హి ద్రష్టుమిచ్చది దుర్మతి. మేము చలి గాలి ఎండలను భరిస్తున్నాము, తపస్సుతో కృషించిపోయాము, విషమస్థితిలో ఉన్నాము. అయినా దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు సుఖంగా ఉంటూ కూడా దుర్దశలో ఉన్నటువంటి మమ్మల్ని చూసి ఆనందించాలనుకున్నాడు. అధర్మచారిణస్తస్య కౌరవ్యస్య దురాత్మనః ఏ శీలమనువర్తంతే తే పశ్యంతి పరాభవం. అందువల్ల దురాత్ముడు అధర్మ ప్రవర్తకుడైనటువంటి దుర్యోధనుడి మార్గాన్ని అనుసరించేటువంటి వాళ్ళందరూ కూడా ఈ పరాభవాన్ని పొందుతారు, అందులో ఏమీ సందేహం లేదు. అధర్మోహి కృతస్తేన ఏనైతదుపశిక్షితం అనృశంసాస్తు కౌంతేయా తత్ప్రత్యక్షం బ్రవీవివహ. ఘోషయాత్ర చేయమని దుర్యోధనుడికి సలహా ఇచ్చినటువంటి వాడు అధర్మం చేసినట్లే. కౌంతేయులు క్రూరులు కారు, ఇది మీ ఎదురుకుండానే చెబుతున్నాను నేను. ఏవం బ్రువాణం కౌంతేయం భీమసేన అపస్వరం న కాల పరుషస్యాయం ఇతి రాజాభ్యపాషత. ఈ విధంగా చాలా ఆనందంతో భీమసేనుడు బాగానే జరిగింది అని విలక్షణ స్వరంతో ఈ రీతిగా మాట్లాడుతుంటే వెంటనే ధర్మరాజు చెప్పండి, ఇది పరుషవాక్యాలకి సమయం కాదు, అందువలన భీమసేన ఆగవయ్యా అని చెప్పాడట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ఘోషయాత్రా పర్వణి దుర్యోధనాదిహరణే 240-ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఘోషయాత్రా పర్వం అనే ఉపపర్వమున దుర్యోధనాది హరణము అనే 242 అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.